అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ అగ్నిపథ్. అగ్నిపథ్ అంటే అగ్నివీరులను తయారు చేసే కార్యక్రమము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏదైనా పథకం కేంద్ర ప్రభుత్వం మరి అధికారంలో ఉంది కాబట్టి, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, తర్వాత ఏ చట్టాన్ని చేసేటువంటి అంటే ఆ వీలు ఉంది, అంత మెజారిటీ ఉంది, అంచేతన చట్టం చేయొచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక కొత్త ఒరవడిని సృష్టించేటప్పుడు అది ఒక చర్చనీయాంశం కింద అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే మన దేశంలో చాలా కాలంగా, అంటే ఇంతకు ముందు ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే ఏకపక్ష ప్రజాస్వామ్యం కింద మంది నడుస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఏ విషయంలో అయినా చట్టాన్ని తీసుకొచ్చేస్తున్నారు. మొదట దాన్ని చట్టసభల్లో అంటే చర్చించటం, చట్టబద్ధంగా దాన్ని వ్యవహరింపజేయటం అలాంటివి ఉండటం లేదు అనేటువంటిది మేధావుల యొక్క అభిప్రాయం. దానివల్లే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఈజ్ ఎఫెక్టెడ్ ప్రైమరీలీ. ఏదొచ్చినా సరే, ఒక నోట్లో రద్దనండి, లేకపోతే అగ్నివీరుల ఈ సమస్యనండి, ఏదనండి, ఒక అగ్నివీరులది ఒకటి తీసుకొచ్చాడు, అగ్నిపథ్ అని. దాన్ని ఏమన్నారు, 4 ఏళ్ళు మిలిటరీలో ఇస్తాం మేము. బాగానే ఉంది. మొదటి సంవత్సరం ఇంత ఇస్తాం, రెండో సంవత్సరం ఇంత ఇస్తాం, మూడో సంవత్సరం ఇంత ఇస్తాం, ఇలా చెప్పారు. మొత్తానికి ఏంటంటే ఒక 11 లక్షల పైగా ఉండేటువంటి కార్యక్రమం 4 ఏళ్లలోగా. ఆ తర్వాత 4 ఏళ్ల లోపలగా ఈ 4 లక్షలు ఇవ్వకుండా, అంటే ఈ ఇవ్వటంతో పాటు తిండి, తర్వాత వసతి, డ్రెస్సులు అన్నీ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. తర్వాత 4 ఏళ్ల తర్వాత రిటైర్ అయినప్పుడు మరో 11 లక్షలు పైగా ముడుతుంది. అంటే టోటల్గా 4 సంవత్సరాల్లో వాళ్ళకి ఒక 22-23 లక్షలు వచ్చేటువంటి కార్యక్రమం. దీన్ని పెద్ద ఎత్తున చేద్దామని ఒక సంకల్పం. అది మంచిదా కాదా, మన దేశంలో ఉండేటువంటి యువతకి ఈ రకమైన కార్యక్రమం చేస్తే బాగుంటుందా లేదా, ఎలా ఉంటుంది, లేకపోతే ఇది ఒక ప్రయోగాత్మకంగా మేము చేస్తున్నాం, అలాంటిది ఏమీ లేకుండా చట్టాన్ని తీసుకొచ్చి ఇది ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఆ చట్టాన్ని తెచ్చారు. అయితే దీని మీద సమస్య ఎక్కడొచ్చింది అంటే, మీరు చట్టం తీసుకురావచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు. 4 ఏళ్ళు మిలిటరీలో ట్రైనింగ్ అంటే తప్పనిసరిగా మంచిగానే తయారవుతారు. ఎందుకంటే 6 నెలలు క్రాష్ కోర్స్ నేర్చుకుని నిపుణత్వం ఉందని చాటుకునే వాళ్ళు ఉన్నారు, ఏడాది క్రాష్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు ట్రైనింగ్ అయి మేము చాలా గొప్పవాళ్ళం అన్న పరిస్థితి కూడా మన దేశంలో ఉంది. మరి 4 ఏళ్ళు మిలిటరీలో ట్రైనింగ్ అంటే అది సేవలు అక్కడ అందించడం, అక్కడ ట్రైనింగ్ పొందటం అంటే అది కొంచెం గట్టిగానే ఉండేటువంటి ఒక వాదన ఉంది. ఎందుకంటే చెప్తూ ఉంటారు, మరి 6 నెలలు క్రాష్ కోర్సులో అది 6 నెలలు ఐ గాట్ ట్రైన్ 6 months, 1 year అని చెప్పుకుని ఉద్యోగాల్లోకి వస్తూ ఉంటారు. తర్వాత మేధావుల కింద, నిపుణుల కింద వాళ్ళు మారిపోతూ ఉంటారు. అలాంటి కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంటుంది అని ఒక వాదన ఉంది. ఇక్కడ సమస్య ఏమిటి అంటే, ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా, ఏం తీసుకొచ్చినా అంతవరకు ఉన్న పరిస్థితులు ఏమిటి అంటే, చాలామందిని దేశంలో ఈ ఆర్మీ, ఈ ఫోర్సెస్కి, మన యొక్క రక్షణ బలగాలకి చాలామందిని ఒక ప్రథమ స్థాయిలో ఒక ఎంపిక జరిగింది. ఆ ఎంపిక ఎవరు చేశారు? మన ప్రభుత్వమే చేసింది, మన రక్షణ శాఖలే చేశాయి, మన వాళ్ళే చేశారు. మరి అలాగా ఒక ఎంపిక జరిగిన తర్వాత శారీరక దారుఢ్యాన్ని చూశారు, తర్వాత వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని చూశారు, ఇవన్నీ చూశారు. ఇక వాళ్ళకి రిటన్ టెస్ట్ ఒకటే బాకీ ఉన్న పరిస్థితిలో, ఆ రిటన్ టెస్ట్ అయితే మనకు ఉద్యోగం వస్తుంది. ఎలాంటి ఉద్యోగం అని వాళ్ళు యాస్పిరెంట్ చేస్తున్నారు, ఎస్పైర్ అయ్యారు వాళ్ళు. ఒక సైనికుడు అయితే ఇన్నేళ్ళు, 15 ఏళ్ళు ఎంతో సైన్యంలో పనిచేయచ్చు, తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఏదో పెన్షన్ వస్తుంది. తర్వాత వీళ్ళు అలా రిటైర్ అయినటువంటి వాళ్ళు చాలామంది అనేక ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు, అనేక శాఖల్లో అనేక ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు.
అలాంటి వీలు ఉంటుంది అని ఒక మానసికమైన పరిస్థితికి వచ్చేసి ఒక మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఎప్పుడు ఆ డేట్లు వస్తాయని ఎదురు చూసేటువంటి పరిస్థితి వాళ్ళకుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ విషయం ఏమిటి, మీ విషయం ఇది, మీకు ఇలాంటి జరుగుతాయి, ఇలాంటివి మేము చేస్తాం, ఇలాంటి మీరు ఇలా వచ్చారు కాబట్టి ఇంతవరకు ఇది లేదు కాబట్టి ఇది మీకు ఎంతవరకు వర్తింప చేస్తాం, ఎంతవరకు వర్తింపజేయం, మరి ఏమిటి సంగతి అని ఇదమిద్దంగా వాళ్ళకి ఒక అవగాహన కలిగేటువంటి విధంగా సమాచారాన్ని ఇవ్వలేదు. అదొక ప్రథమమైనటువంటి ఒక తప్పిదనం అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటారు అంటే తప్పిదనమేమో, తప్పిదనం అవ్వచ్చు కదా, తప్పిదనం కాకపోతే అంత కావేశాలు ఎందుకు వస్తాయి? అది ఒక వాదన, ఒక ఆర్గ్యుమెంటు, ఒక విధమైన ఒక వైపునున్నటువంటి కోణానికి ఒక వైపునున్నటువంటి పరిస్థితి. అది ఇంకో పరిస్థితి ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారో, ఎవరైతే రాత పరీక్షకి వెయిట్ చేస్తున్నారో ఇన్ని వేల మంది ఇంతమంది, వీళ్ళందరూ కొన్ని శిక్షణా కేంద్రాల దగ్గర వీళ్ళు ట్రైన్ అయి వచ్చారు. ఈ శిక్షణా కేంద్రాల వద్ద ట్రైన్ అయి వచ్చిన వీళ్ళకి ఏమైందంటే, అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు, తర్వాత అనేక మంది అంటే నాయకులు లాంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళని రెచ్చగొట్టారు అనేటువంటిది కూడా ఉంది. ఏది ఏమైనా వాళ్ళు రెచ్చగొట్టి ఉండొచ్చు, వీళ్ళు రెచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేయొచ్చు. ఇదంతా చట్టం కరెక్ట్గా అన్నీ చేస్తూ ఉంటుంది. ఎవరిని ఏం చేయాలన్న చట్టానికి బాగా తెలుసు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏమిటి అంటే, రైల్వే స్టేషన్స్ని అటాక్ చేశారు. రైల్వే స్టేషన్స్ ఎవరివండి? పబ్లిక్ ప్రాపర్టీ కాదా? మంది కాదా? ప్రజలది కాదా? అక్కడ ఉండేవాళ్ళు ఎవరు? ప్రజలు కాదా? మీరు అటాక్ చేస్తే రైల్వే స్టేషన్లో అక్కడ ఉండేటువంటి వేలాది ప్రయాణికులు ఎంత గందరగోళానికి, ఎంత అవస్థలకి, ఎంత బాధలకి వాళ్ళు గురై ఉంటారు. ఎంతోమంది ఎన్నో పనుల మీద పోతూ ఉంటారు, అనేక ప్రాంతాలకి ఎన్నో రకాలైనటువంటి పనులు ఉంటాయి, అవస్థలు ఉంటాయి, బాధలు ఉంటాయి. తర్వాత ఎన్నో జాబుల కోసం పోయేవాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా గమనించుకోకుండా పబ్లిక్ ప్లేస్లో, అందులో రైల్వే స్టేషన్లో అలా అటాక్ చేసేసి రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేసేసి నానా హింసాత్మకమైనటువంటి పరిస్థితి కల్పించినట్లయితే అది సబబా? అదొకటి. తర్వాత యువకులు కానీ ఎవరు కానీ, నేతలకు తెలుసు బాగా. చేతని నేతలు ఎప్పుడూ కూడా రైల్వే స్టేషన్ ఏదో అటాక్ చేస్తున్నట్టే ముందు ఉండరు. ఆ కేసులు ఎంత కఠినమైనవో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రైల్వే ఆస్తుల్ని కనుక చేసినట్లయితే, ధ్వంసం చేసినట్టయితే, వాళ్ళు పట్టుబడితే, వాళ్ళని గుర్తిస్తే, వాళ్ళ మీద కేసులు పెడితే అవి మామూలు కేసులు కావు, అవి తెగవు. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఈ విధ్వంసంలో పాల్గొన్నారో వాళ్ళకి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. తర్వాత ఏ ఉద్యోగానికి వెళ్ళినా వాళ్ళకు ఇది మచ్చ కింద ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే ఇది మచ్చ కింద ఏర్పడిందో జీవన భృతికే వాళ్ళకి ఆస్కారం లేకుండా పోతుంది. అటువంటి పరిస్థితికి మన యువతని మనం పంపించడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే యువత, మనవాళ్ళు, మన అబ్బాయిలు, మన కుర్రోళ్ళు, మన వాళ్ళు మనమే ఇది ఇటువంటి సమస్యల్లోకి మనం గెంటుతామా? ఇలా గెంటేసి వీళ్ళని వాళ్ళు బాధలు పడుతుంటే ఎవరు ఇప్పుడు ఆదుకోవటానికి వచ్చేవాళ్ళు? అందరూ చెప్పారు ఇది చాలా రెచ్చగొట్టారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళని వీళ్ళు విమర్శించారు, రకరకాల విమర్శలు వచ్చాయి, ఇవన్నీ అబద్ధాలు అన్నారు, ఇవన్నీ నిజాలు అన్నారు, అవన్నీ చెప్పారు. తర్వాత అనేక ప్రకటనలు వచ్చాయి, రకరకాల ప్రకటనలు. వేరే దేశంలో లేదా? అంత సైనిక బలం ఉన్నటువంటి రష్యాలో కూడా మరి ఈ ట్రైనింగు అందరూ తీసుకుంటారే. ఉక్రెయిన్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. మరి చిన్న దేశాలు ఉంటాయి, చిన్న దేశాలు చుట్టూ శత్రువులు ఉన్నా కూడా ఇజ్రాయెల్ లాంటి దేశంలో ప్రతి ఒక్కళ్ళు శిక్షణ పొందాలి, అది కంపల్సరీ అక్కడ. అలా ఉంది కాబట్టే అందరూ సుశిక్షితులైన సైనికులు కాబట్టి మొత్తం దేశంలో అందరూ ఎవరు కూడా దాని మీద అటాక్ చేయడానికి, కన్నెత్తి చూడటానికి భయపడతారు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి భారతదేశంలో అవసరమా, లేకపోతే భారతదేశానికి అది మనం అన్వయించాలా అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. అయితే భారతదేశంలో అవినీతి విశృంఖలంగా విజృంభణ చేస్తున్నటువంటి ఈ సమయంలో
భావి భారత పౌరులు సుశిక్షితులై ఒక క్రమశిక్షణకు, ఒక దేశభక్తికి, దానికి ఒక కొన్నేళ్ల పాటు అక్కడ ఉన్నట్లయితే ఆ భావాలు వాళ్ళ మనసుల్లో, అంటే ఒక యువ ఏజ్లోనే, అంటే యువకుడుగా ఉన్న వయసులోనే అవన్నీ వాళ్ళ ప్రతిబింబిస్తే, వాళ్ళ చొచ్చుకుని పోతే ఈ భారతదేశంలో తర్వాత వాళ్ళు ఏ శాఖలోకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ఏ ఉద్యోగానికి వచ్చినా దాన్ని ఒక దీక్షతో, దేశభక్తితో చేస్తారు అనేటువంటి ఆలోచన ఉంది అంటారు. ఇంకా ఏం చెప్తారంటే డిఫెన్స్కి సంబంధించిన సంస్థలు 80 దాకా ఉన్నాయి. తర్వాత పబ్లిక్ సెక్టార్స్ అన్నింటిలోనూ కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏదైతే కంపెనీలు ఉన్నాయో ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు కూడా మేము ఆఫర్స్ ఇస్తాం, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని ఒకటి చెప్తున్నారు. ప్రభుత్వంలో 10% రిజర్వేషన్ను ఎక్స్, అంటే ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి, ఎక్స్ ఎంప్లాయీస్కి అది ఉంది, ఎక్స్ మిలిటరీ పీపుల్కి ఆ 10% ఉంది. ఇంకా చాలా ఉద్యోగాలు మేము కల్పిస్తాం, ఏది ఆందోళన పడక్కర్లేదు, మీరు బయటకు వచ్చిన ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే బార్డర్లోకి వెళ్ళే వాళ్ళని ఇంకా మంచి ఇది వడగట్టి చాలా ఇదివైన వాళ్ళని బార్డర్కి పంపిస్తాం, మిగతా వాళ్ళని అనేక శాఖల్లో అనేక చోట్ల ఇస్తాం అనేటువంటిది ఒక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అనండి, ఒక ప్రకటన అనండి, కొన్ని మాటలనండి, ఏదైనా కూడా ఇవన్నీ కూడా ముందే వచ్చినట్టయితే ఈ మాటలు, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. డిఫెన్స్లో 80 అంటే విభాగాలు ఉన్నాయి, 80 విభాగాల్లో కూడా అవకాశం ఉంది. వీళ్ళకి అవకాశం ఉండేది ఉంది కూడా. తర్వాత అనేక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోను, బ్యాంకుల్లోను, అన్ని చోట్ల కూడా ఎన్నో చోట్ల ఎక్స్ సర్వీస్ మెన్ పనిచేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో ఎక్స్ సర్వీస్ మెన్ 15 ఏళ్ళు అయిన తర్వాత రిటైర్మెంట్కి వచ్చి అనేక డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ పెన్షన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ రిటైర్ ఈ పెన్షన్ కూడా తీసుకుని అనుభవించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఏమైంది ఇక్కడ? ఒక కమ్యూనికేషన్ గ్యాప్, సమాచారాన్ని సక్రమంగా అందించటంలో వ్యవస్థ విఫలమైంది అనేటువంటిది మన విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అది మంచిదే అవ్వచ్చు, కాకపోతే అది యువకుల్ని పెడదారి పట్టించే కార్యక్రమం కింద కూడా రావచ్చు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. పెడదారి అంటే 6 నెలలు ఏదో క్రాష్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు నిపుణులైనప్పుడు 4 ఏళ్ళు మిలిటరీ ట్రైనింగ్ పొందిన వాడు పెడదావి ఎందుకు పడతాడు అనేటువంటి ఒక వాదన ఉంది. ఇలా అనేక వాదనలు, ఏం జరిగినా ఈ అగ్నిపథ్ అనేటువంటిది సమాచారం ముందుగా అవగాహనకి సరిపడా ఇవ్వలేదంటారు, వీళ్ళకి అవగాహన వచ్చేటువంటి చేయలేదంటారు. ఇదన్నీ ఏది జరిగినా కూడా ఆ ప్రభావం ఎవరి మీద పడింది? సామాన్యుడు. రైల్వే స్టేషన్లో ఎంతమంది అండి? ఎంతమంది? ఎన్ని వేల మంది? ఎన్ని రైల్వే స్టేషన్లు దేశవ్యాప్తంగా? ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారు సామాన్య ప్రయాణికులు? వాళ్ళకేంటి? వాళ్ళని బాధ పెట్టచ్చా? మీ సమస్య ఎవరితోటి? సమగ్రంగా సమాచారం అందించని, తర్వాత వాస్తవాలు వెల్లడించని వాళ్ళ మీద మీ కోపం. కానీ ఇక్కడ సామాన్యులు ఏం చేశారు? మన ప్రజల మీద మనం దాడి చేస్తామా? ఇది సబబా అనేటువంటిది ప్రశ్న. తర్వాత ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, ఎవరైనా ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఈరోజు ప్రభుత్వం ఉన్నోళ్ళు రేపు ప్రతిపక్షం ఉండొచ్చు, ఈరోజు ప్రతిపక్షం ఉన్నోళ్ళు రేపు ప్రభుత్వంలో ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఏదైనా చట్టం వచ్చినప్పుడు, ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని కూలంకషంగా పరిశీలించి దాన్ని అర్థం చేసుకుని దానిలో తప్పొప్పులు అనేటువంటివి ఇవన్నీ కూడా వేదికలు ఉన్నాయి. పార్లమెంటే వేదిక ఉంది. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి మన దేశంలో అతిపెద్ద చట్టసభ పార్లమెంట్ ఉంది. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లోనూ కూడా వ్యక్తం చేయొచ్చు. కానీ ఈ రకంగా యూత్ అంటే ఆ యువకులకు ఆవేశమే కదా. మీకు ఆపర్చునిటీ రాదని వాళ్ళని ఏదో చేసి మనం పంపిస్తే ఇప్పుడు వాళ్ళ సమస్య అనేక వందల మంది, వేల మంది ఈ కేసుల్లో ఇరుక్కున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయండి? ఎవరిప్పిస్తారు ఉద్యోగాలు? ఎవరైతే రెచ్చగొట్టారో వీళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కాపాడతారా? ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబాలు ఎంత శోభకు గురవుతాయి? ఆ పిల్లలు ఎంత శోభకు గురవుతారు? ఈ మధ్యనే ఈ న్యూస్ పేపర్లో వచ్చింది,
ఎవరో ఒక అతనికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ రోజు అని ఫోన్ చేస్తే రైల్వే పోలీసుల నుంచి ఏదో మందులు ఏవో ఉంటే అవి ఇవి కలిపి చచ్చిపోవటానికి ప్రయత్నించాట ఒక యువకుడు. ఎంత దారుణం అంటే. మరి ఎవరు రక్షిస్తారు వాళ్ళని? ఇప్పుడు ఇరుక్కున్న వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు అన్నీ పెడుతున్నారు, ఎక్కడొక్కడు దొరుకుతారు. మరి విధ్వంసం సృష్టించిన తర్వాత ఆ విధ్వంసం సృష్టించిన వాళ్ళని పట్టుకోవటం మరి రక్షణ వ్యవస్థలకు తెలియవా? అది పట్టుకోకపోతే పట్టుకోలేదంటారు మీరు. ఇలా హింసాత్మకమైనటువంటి మీ ఇంటెలిజెంట్ ఫెయిల్ అయిందా అంటారు. చేసేది ఎవరు? చేయించేది ఎవరు? బాధపడేది ఎవరు? ఆఖరికి అమాయకులుగా వాళ్ళందరూ జీవితాన్ని, అంటే జీవితంలో ఏదైతే జీవనోపాధి ఉందో దాన్ని కోల్పోయే పరిస్థితిని కల్పించేటువంటి చర్యలు అసలు ఎవరైనా ప్రోత్సహించవచ్చా అనేటువంటిదే పెద్ద ప్రశ్న. అలాంటి పనులు చేయటం వల్ల ఏం సాధిస్తారు? వాళ్ళకేమైనా మంచి చేసి పెడతారా? వాళ్ళందరికీ చెడు చేసిన వాళ్ళు కారా ఈరోజు? ఇది నేటి సమాజం ముందు, నేటి నాయకుల ముందు, నేటి ఈ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటున్నారో, ఏదైతే రెచ్చగొట్టారంటున్నారో వాళ్ళ ముందు ఉన్న సమస్య ఇది. తర్వాత చట్టానికి ఎవరు అతీతులు కారు. ఎవరు అతీతులు అంటే చట్టానికి ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ రేపు అనేటువంటిది ఉంటుంది కదా. ఆ రేపు అనేదాన్ని ఎలా ఆపగలరు? ఆపలేరు. అందుచేతే విధ్వంసకర కార్యక్రమాలకి ఎవరు పూనుకోకూడదు. పూనుకుంటే ఆ పర్యవసానం వాళ్ళే భరించాల్సి ఉంటుంది. దానివల్ల సామాన్యులు అల్లాడిపోతారు. అలాంటి పరిస్థితులు రాకూడదు. తర్వాత అందరూ పెద్దలు కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని, సునిశ్చితమైన విషయాలు ఇవి, జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని ఆశిస్తూ అనేక కొత్త కోణాలు, కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి. మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.